పార్ట్ 1లో మనం ఒక రూల్ విన్నాం. నైట్ టైం మీ పేరు ఎవరు పిలిచినా సరే మీరు ఆన్సర్ చెయ్యొద్దు అని. ఇట్లా వాళ్ళందరూ అలా ఎందుకన్నారో నేను ఈ పాటలో చెప్తా. ఎందుకు ఈ రూల్ ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒకరు మాన్స్టర్లకు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయదు. అదే ఇక్కడ చాలా స్కేరీ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తాయి. మీ రొటీన్ని తెలుసుకుంటే అండ్ మీ ఒంటరితనాన్ని టార్గెట్ చేస్తాయి. నువ్వు ఎప్పుడు బయటకు వెళ్తావు, ఎవరితో బయటకు వెళ్తావు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు ఎలా మాట్లాడుతావు, ఇవన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తాయి. మీ గురించి ప్రతి ఒక్కటి అవి స్టడీ చేస్తాయి. స్కిన్ వాకర్స్ కొన్న ఒక డేంజరస్ ఎబిలిటీ, మీ వాయిస్ని అవి కాపీ చేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఫ్రెండ్ వాయిస్ లాగో, మీ మదర్ వాయిస్ లాగో, మీ బ్రదర్ వాయిస్ లాగో అవి చాలా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాయి అండ్ ఇమిటేట్ కూడా చేస్తాయి. కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసిన పీపుల్ ఏం చెప్తున్నారు అంటే, మా అమ్మ మమ్మల్ని బయట నుంచి పిలుస్తున్నట్టు మాకు వాయిసెస్ వినబడుతున్నాయి కానీ మా అమ్మ మా ఇంట్లోనే పడుకుంది అని. ఇంకా చెప్పాలంటే మీరు రెస్పాండ్ అయ్యేంత వరకు ఈ స్కిన్ వాకర్స్ అనేవి మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వలేవు. ఫస్ట్ అవి మీ డోర్ని నాక్ చేస్తాయి. యానిమల్స్ అనేవి ఏడుస్తున్నట్టు సౌండ్స్ చేస్తాయి అండ్ మనుషుల్లాగా అరవడం స్టార్ట్ చేస్తాయి. అండ్ మీరు రెస్పాండ్ అయిన వెంటనే వాటికి ఇన్విటేషన్ చేసినట్టు. ఈ స్కిన్ వాకర్స్ అనేవి ఫస్ట్ పర్ఫెక్ట్గా మిమిక్ చెయ్యవు, స్లోగా రాంగ్గా ఇమిటేట్ చేస్తాయి అండ్ మీరు రెస్పాండ్ అయ్యేంత వరకు, అంటే వీడు రెస్పాండ్ అవుతాడా లేదా అని మిమ్మల్ని ఒక టెస్ట్ చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ అయినది పూర్వీకులు చెప్పిన సెకండ్ రూల్. ఎప్పుడైతే మీరు ఒంటరిగా నడుస్తున్నప్పుడు మీకు ఫుడ్ స్టెప్స్ వినబడతాయో, ఆ ఫుడ్ స్టెప్స్ విని మీరు సైలెంట్గా ఆగుతారో ఆ వెనక ఉన్న ఫుడ్ స్టెప్స్ కూడా ఆగిపోతాయి. అండ్ మీకు అదే సైన్ స్కిన్ వాకర్స్ మీ వెంట పడుతున్నాయి. చెప్పాను కదా, వెంటపడి భయపట్టి మరి చంపుతాయి. అంటే ఇది ఎక్కడితో అయిపోలేదు, పార్ట్ 3తో వస్తుంది.